మన మొఖాన్ని చూడంగానే ఫోన్ మనల్ని గుర్తుపట్టి దానంతటా అదే అన్లాక్ అయిపోతుంది. అలాగే ఒక జంతువుని చూడంగానే ఒక ఏఐ కెమెరా అది ఏ జంతువు అనేది చెప్పగలుగుతుంది. దీన్ని ఇమేజ్ ఐడెంటిఫికేషన్ అని అంటారు. లేదంటే మిషన్ లెర్నింగ్ పర్స్పెక్టివ్లో ఆబ్జెక్ట్ రికగ్నిషన్ అని కూడా మనం పిలవచ్చు. అయితే మనం కూడా ఇలాంటివి చేయాలి అంటే కోడింగ్ రాయాలి, లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలని మీరు అనుకోవచ్చు. అవసరం లేదు. మన కోసం ఒక వెబ్సైట్ అయితే తయారు చేశారు. ఈ వెబ్సైట్లో మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ని మనం ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. అయితే మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి మిషన్ లెర్నింగ్ ఫర్ కిడ్స్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీకు కనిపించే మొదటి లింక్ని ఓపెన్ చేయండి. అప్పుడు మీకు కనిపించే పేజ్లో గో టు యువర్ ప్రాజెక్ట్ సెక్షన్ అని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. యాడ్ ఎ న్యూ ప్రాజెక్ట్ నొక్కి మనం ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇస్తాము. ప్రాజెక్ట్ నేమ్ తర్వాత ప్రాజెక్ట్ టైప్, మనం ఏ ప్రాజెక్ట్ దేని గురించి చేస్తామో ఆ టైప్ అయితే ఇస్తామన్నమాట. తర్వాత ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవ్వాలి అని అడుగుతుంది. మనం వెబ్ బ్రౌజర్ అని ఇస్తామన్నమాట. అంతా మీకు కరెక్ట్గా అనిపించిన తర్వాత క్రియేట్ అని అయితే నొక్కండి. మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ చూపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ 3 డబ్బాలు అయితే కనిపిస్తాయి. అయితే ట్రైనింగ్, టెస్టింగ్ మనం చేసేదంతా మొదటి 2 డబ్బాల్లోనే అయిపోతుంది అనమాట. సింపుల్గా మీకు చెప్పాలంటే ట్రైనింగ్ అంటే ఒక చిన్నపిల్లోడిని ఊహించుకోండి. ఆ చిన్నపిల్లోడికి ఒక కుక్క అంటే తెలీదు. అయితే ఆ కుక్క ఎలా ఉంటుందని చెప్పడం కోసం 4-5 కుక్క బొమ్మలను చూపించి అరే ఇదిరా కుక్క అంటాం. వాడు దాన్ని సరిగ్గా గుర్తిస్తాడో లేదో అని టెస్టింగ్లో వాడిని పరీక్షిస్తామన్నమాట. ఇదే మన ప్రాజెక్టు. అయితే ట్రైనింగ్ లోపలికి వెళ్ళి ఏం చేస్తామో చూద్దాం. ముందుగా ట్రైనింగ్ ఓపెన్ చేసి యాడ్ ఏ న్యూ లేబుల్ అని నొక్కండి. ఇక్కడ మనం లేబుల్ నేమ్ డాగ్స్ అని ఇస్తున్నాను. మనం ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో అది పిల్లోడు గుర్తిస్తాడని అర్థం. అయితే మనం డాగ్ ఇమేజెస్ని లింక్ నుంచి వెబ్ క్యామ్ నుంచి డ్రా చేసైనా మనం ఇవ్వచ్చు అనమాట. నేనైతే ఫైల్ ఓపెన్ చేసి ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్న డాగ్ ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనకైతే డాగ్స్ ఇమేజెస్ వచ్చేస్తాయి. అలాగే నేను బర్డ్స్ని కూడా అలాగే ఇస్తున్నాను అనమాట. 2 గుర్తిస్తే బాగుంటుంది కాబట్టి. ట్రైనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం టెస్టింగ్లోకి వద్దాం. టెస్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీకు ట్రైన్ న్యూ మిషన్ లెర్నింగ్ మోడల్ అని అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది నొక్కితే పిల్లోడు పరీక్షకి రెడీ అవుతున్నాడు అని అర్థం అనమాట. ఇప్పుడు కిందకు వచ్చి చూస్తే కరెంట్ మోడల్ స్టాటస్ ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది. అంటే పిల్లోడు పరీక్షకి రెడీ అయ్యాడని అర్థం. ఇప్పుడు ఈ పిల్లోడు మనం పరీక్ష చేయడం కోసం వెబ్ క్యామ్ నుంచి అన్న బొమ్మ చూపించవచ్చు, లేదంటే డ్రా చేసన్నా చూపించవచ్చు, లేదంటే లింక్ ఓపెన్ చేసన్నా చూపించవచ్చు. నేనైతే డాగ్ అని సెర్చ్ చేసి ఏదో ఒక డాగ్ని ఓపెన్ చేసి ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఇస్తాం. ఇదే మన లింక్ అనమాట. ఇదే లింక్ని మనం ఈ యొక్క స్పేస్లో మనం పేస్ట్ చేసి టెస్ట్ చేస్తాము. ఇప్పుడు మనం చూస్తే రికగ్నైజ్డ్ యాస్ డాగ్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేసామంటే ఒక పిల్లోడిని టెస్ట్ చేసాం అనమాట. ఆ పిల్లోడు సరిగ్గా అయితే చెప్పాడు. అలాగే మనం వీడు బర్డ్స్ని కూడా సరిగ్గా గుర్తిస్తాడో లేదో చూద్దాము. బర్డ్స్ని అయితే సెర్చ్ చేశాను. మీకు కనిపించే ఏదో ఒక ర్యాండమ్ బర్డ్ని సెలెక్ట్ చేసి దాని యొక్క ఇమేజ్ అడ్రస్ని అయితే కాపీ చేయండి. ఇందాకట్లాగానే అదే స్పేస్లో పేస్ట్ చేస్తాను, టెస్ట్ చేస్తాను. అది రికగ్నైజ్డ్ యాస్ బర్డ్స్ని అయితే చూపించింది విత్ 100% కాన్ఫిడెన్స్. అయితే ఒకవేళ పిల్లోడికి నేర్పించిన జంతువుని గుర్తించమంటే వాడు ఏం చెప్తాడో చూద్దాం. నేను క్యాట్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను. ఈ క్యాట్ని సెర్చ్ చేసిన తర్వాత ఏదో ఒక ర్యాండమ్ క్యాట్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద కూడా రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అడ్రస్ నొక్కి దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. తర్వాత టెస్ట్ చేసి చూద్దాం వీడేమని జవాబిస్తాడు. రికగ్నైజ్డ్ యాస్ డాగ్స్ అని అయితే చూపించింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే క్యాట్కి డాగ్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. 4 కాళ్ళు, 2 చెవులు, 1 తోక, దాదాపు 2 ఐడెంటికల్గా ఉన్నట్టే. కానీ ఇది తప్పు అని మనకు తెలుసు, కానీ పిల్లోడికి తెలియదు కదా. అందుకని మనం ఏం చేస్తామంటే మళ్ళీ పైకి వచ్చేసి బ్యాక్ టు ప్రాజెక్ట్ అని నొక్కి మళ్ళీ ట్రైన్లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక కొత్త లేబుల్ని యాడ్ చేస్తాము. మనం యాడ్ చేసే లేబుల్ పేరు క్యాట్స్. యాడ్ చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న క్యాట్ ఇమేజెస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసి మళ్ళీ ఇందాకట్లాగానే టెస్టింగ్ ఫేజ్లోకి వచ్చేసి ఇక్కడ మనం అయితే మోడల్ని ట్రైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మోడల్ అయితే ట్రైన్ అవుతుంది. ఇప్పుడు స్టేటస్ అవైలబుల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీడు పరీక్ష చేయడానికి రెడీ అనమాట. మళ్ళీ ఇందాక వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి మళ్ళీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకుని Ctrl+V టెస్ట్ చేస్తున్నాను. రికగ్నైజ్డ్ యాస్ క్యాట్స్ అని అయితే చూపించింది.
ఈ విధంగా అయితే మనం ఒక ఇమేజ్ని రికగ్నైజ్ చేయడం కోసం ఒక మోడల్ని అయితే తయారు చేసాం. అయితే ట్రైనింగ్, టెస్టింగ్ అయిపోయింది. అయితే మేక్ అంటే ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. అదేం లేదండి, స్క్రాచ్ అని ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఈ ప్లాట్ఫామ్లో మనం ఇప్పటివరకు ఏదైతే మోడల్ని ట్రైన్ చేసి టెస్ట్ చేసామో అదే మోడల్ని ప్రీ బిల్ట్ ఫంక్షన్స్గా వాడుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్లో అయితే ఇస్తారనమాట. అయితే ఇది చిన్నపిల్లల కోసం ఉపయోగపడుతుంది. అది దీంతో మనం కంక్లూజన్ చేసినట్టే ఇమేజ్ ఐడెంటిఫికేషన్. ఇప్పటివరకు మీకు వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో మేము మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. టెక్ ట్యూట్స్ మీ సేవలో. థ్యాంక్ యూ.